హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. మణికంఠపై పగపెట్టి విషం చిమ్ముతున్న యష్మి గౌడ బండారం బయట పెట్టాడు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గౌతమ్. హోస్ట్ నాగార్జునతో పాటు హౌస్లో వాళ్ళంతా మణికంఠపై పగపట్టారు. అతని ఎమోషన్స్తో ఆడుకుంటూ దారుణంగా హేళన చేస్తూ టార్గెట్ చేశారు. అయితే బయట ఆడియన్స్గా గేమ్ మొత్తం చూసి వెళ్ళిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ మణికంఠకి అండగా నిలిచారు. గ్రూప్ కట్టి అతన్ని మానసికంగా వేదనలకు గురి చేస్తున్నారని చెత్త బ్యాచ్ నామినేట్ చేసి చిత్తు పడేశారు. ఇంకా నామినేషన్స్ రాయల్స్ టీమ్ అంటే వైల్డ్ కార్డ్ టీం చెప్పిన ఒక్కొక్క పాయింట్కి బిత్తరిపోయినారు హౌస్లో ఉన్న ఓజీ టీం అంటే పాత కంటెస్టెంట్స్. ముఖ్యంగా యష్మి గౌడ మణికంఠపై పగపెట్టి విషం కక్కుతున్న విషయాన్ని హోస్ట్ నాగార్జున ఖండించలేకపోయినా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ మాత్రం ఉతికి పారేశారు. బిగ్ బాస్ హౌస్లో 5వ నామినేషన్స్ జరుగుతున్నాయి లైవ్ ఎపిసోడ్లో. అయితే బిగ్ బాస్ హౌస్లో 6వ నామినేషన్స్ జరుగుతున్నాయి లైవ్ ఎపిసోడ్లో. అయితే నిన్నటి వరకు హోస్ట్లు టార్గెట్ అయిన మణికంఠకి అండగా నిలిచారు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్. హోస్ట్ నాగార్జునతో సహా మణికంఠని హౌస్లో ఉన్న వాళ్ళు ఏ రేంజ్లో టార్గెట్ చేస్తున్నారో కళ్ళకి కట్టినట్టు. ముఖ్యంగా గౌతమ్ అయితే మణికి అండగా నిలిచి యష్మి కళ్ళు తెరిపించి ఆమె వంకర బుద్ధి గురించి బయట ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పాడు. లైవ్ ఎపిసోడ్లో గౌతమ్ తన తొలి నామినేషన్స్ని విష్ణుప్రియకి చేశాడు. నామినేట్ చేసే ముందు హౌస్ వాళ్ళకి మంచి కీ పాయింట్స్ ఇచ్చాడు. ఇక్కడే మేం నామినేట్ చేస్తున్నది ఒక ఆడియన్గా, బయట గేమ్ చూసి మాత్రం నామినేట్ చేస్తున్నాము. వారం తర్వాత మా నిర్ణయం మారచ్చు, కానీ ఈ నామినేషన్స్ పాయింట్లను మీరు గమనిస్తే అది మీకే మంచిది అని చెప్పాడు. బిగ్ బాస్ గేమ్ అంత ఈజీ కాదు. మీరు 5 వారాలు వచ్చారంటే మామూలు విషయం కాదు. అందరికీ కంగ్రాట్స్. ప్రతి పర్సన్ ఒకే విధంగా రియాక్ట్ అవ్వాలనే రూల్ లేదు. డిఫరెంట్ మెంటాలిటీ లిస్ట్ ఉంటుంది. అందరూ ఒకేలా తీసుకోకపోవచ్చు. మీరంతా కలిసి ఏం చేస్తున్నారంటే మణికంఠ విషయంలో అతన్ని కార్నర్ చేస్తున్నది క్లియర్గా కనిపిస్తుంది. ఆ పర్సన్ ఎమోషనల్ అయినప్పుడు, అన్కంఫర్టబుల్ అయినప్పుడు మీరు కావాలని అతన్ని రెచ్చగొట్టి టార్గెట్ చేస్తున్నారు అంటూ మణికంఠకి ఫుల్ బూస్టింగ్ ఇస్తూ యష్మిని నామినేట్ చేశాడు గౌతమ్. ఇక్కడ గేమ్ అనేది క్షణక్షణం మారిపోతుంది, కానీ నువ్వు నా హార్ట్ బ్రేక్ చేసావని చెప్పి మణికంఠని పదే నామినేట్ చేయడం ఖచ్చితంగా రివెంజ్ నామినేషనే. హౌస్లో అతనిపై పగబట్టినట్టే కనిపిస్తుంది. అతన్ని మాట్లాడనివ్వడం లేదు. పైగా నువ్వు గేమ్ ఆడి గెలిస్తే ఒకలా స్పందిస్తావు, వేరే వాళ్ళు గెలిస్తే తట్టుకోలేవు. నీకు స్పోర్టివ్నెస్ లేదు. పప్పీస్ టాస్క్లో మణికంఠ బొమ్మ తీసేస్తావు. అదే పని మణి చేస్తే నన్ను తీసేస్తావా అని అతనిపై శత్రుత్వం పెంచుకుంటున్నావు. వాణ్ణి హర్ట్ చేసేది నువ్వే, అదే కంటిన్యూ చేస్తున్నావు. మణి ఏడుస్తున్నా మీకు హేళనగానే అనిపిస్తుంది. అతని ఏడుపై కూడా జోకులు వేసుకుంటుంటారు. ఒక పర్సన్ హర్ట్ అవుతున్నాడు, ఎమోషనల్ అవుతున్నాడంటే నువ్వు గుచ్చుతున్నావు. అతన్ని గుచ్చేది, ఏడుస్తుంటే హేళన చేసేది నువ్వే. మళ్ళీ వెళ్ళి ఓదార్చి మేం ఓదార్చుతున్నాం కదా అంటున్నారు. ఏడిపించడం ఎందుకు, బాధ పెట్టడం ఎందుకు, మళ్ళీ ఓదారుస్తున్నామని చెప్పుకోవడం ఎందుకు? బాధ పెట్టకుండా ఉంటే సరిపోతుంది కదా. అతను ఏ విషయంలో అయినా ఒకటి మాట్లాడితే మీరే 10 మాట్లాడతారు. అతను ఫీల్ అయ్యి ఏడుస్తుంటే దాన్ని కూడా హేళన చేసుకుంటూ ఉంటారు. నిఖిల్తో పాటు అందరూ అతన్ని ఇమిటేట్ చేస్తున్నారు. మీరు జోకులు వేసుకున్నాం అనే అనుకుంటున్నారు, కానీ అన్నీ రికార్డ్ అవుతున్నాయి. ఆడియన్స్ అంతా గమనిస్తున్నారు. మణికంఠపై పగ పెట్టుకోవడం నాకు నచ్చలేదు, అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నా అని యష్మికి చెప్పాడు గౌతమ్. అయితే యష్మి మాత్రం వీకెండ్లో నాగార్జున ముందు చెప్పే అబద్ధాలు ఇక్కడ కూడా చెప్పింది. అబ్బే నేనేం అసలు మణికంఠాన్ని రెచ్చగొట్టలేదు, పైగా అతను నా వల్ల ఏడవడం లేదు, నేనే అతన్ని తెగ ఓదారుస్తా. మనకి నాకు కంఫర్ట్ జోన్ లేదు. రివెంజ్ నామినేషన్స్ చేస్తున్నానని అన్నాను. పాయింట్స్ ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదు? నా పాయింట్స్ క్లియర్గా ఉన్నాయి. ప్రతిసారి నేను మణికంఠని నామినేట్ చేస్తున్నానంటే గేమ్ని బట్టే, అతనిపై పగ కోపం కాదు, గేమ్ని బట్టే చేస్తున్నాను. వాడు ఏడిస్తే నాకు జాలి వేస్తుంది, అందుకే ఓదారుస్తా. నేను ఎవరిని కార్నర్ చేయలేదు. నా నోటి వెంట మాటలు రావు. నా టోన్ వల్ల మీకు అలా అనిపిస్తాయి. నా ఉద్దేశం అది కాదు. మణికంఠని మోటివేట్ చేస్తున్నా. మణికంఠని నేనే ఎప్పుడు బాధ పెట్టలేదు. కనీసం గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ కూడా చెప్పను. అది పగ కాదు, ప్రతీకారం కాదు. హౌస్లో అందరికంటే నేనే స్పోర్టివ్గా ఉంటా. మీకు మణి మంచోళ్ళ కనిపించవస్తాడేమో, నేను చెడ్డదానిలా కనిపిస్తానేమో అని రెచ్చిపోయింది. దాంతో గౌతమ్ ఇక్కడ మ్యాటర్ మంచోడు చెడ్డోడు కాదు, నువ్వేం చేసినా ఇక్కడ రికార్డ్ అవుతుంది, ఆడియన్స్కి కనిపిస్తుంది. నీ యాక్షన్స్ ఏంటో రియాక్షన్స్ ఏంటో అంతా చూస్తాం. నిన్న నువ్వు అబ్జర్వ్ చేసుకో, నీకే తెలుస్తుంది అని అన్నాడు గౌతమ్. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.